నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాహుల్ గాంధీ గారికి అభిమానులుగా మారిపోయారు. అదేవిధంగా సాక్షి కూడా పెద్ద బ్యానర్ హెడ్డింగే పెట్టింది మన రాహుల్ గాంధీ గారి గురించి. సరే, ఇప్పుడు అభిమానులుగా అయితే మారారు, కానీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారా లేకపోతే చేతి గుర్తుకి ఓటు వేస్తారో తెలియడం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇండి కూటమి ఏదో ఒకటి ఉంది కదా, దాంట్లో ఏమైనా జాయిన్ అవుతాడా, రాహుల్ గాంధీ గారితో ఈ విధంగా ఏమైనా చేతులు కలిపి ఆ కూటమిలోకి వెళ్తాడా తెలియాలంటే వేచి చూడాల్సిందే. కానీ రాహుల్ గాంధీకి నిన్నటి నుంచి సాక్షి పేపర్ కావచ్చు, అదేవిధంగా సాక్షి టీవీలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ కవరేజ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, దొంగ ఓట్లు ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడము, దానికి వీళ్ళు వత్తాసు పలకడము. అందులోనూ అక్కడ కర్ణాటకలో ఎక్కడైతే ఈయన చెప్తా ఉన్నటువంటి దొంగ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో, ఈయన చెప్తా ఉన్నటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందని చెప్తా ఉన్నాడో అక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీనే. ఈయనకు ఎవరు సలహాలు సూచనలు చేస్తారో మనకు తెలియదు, కానీ వీళ్ళు గెలిచిన చోట వెళ్ళి ర్యాలీ పెట్టాడు. సో ఈవీఎంలో ఏదో ప్రాబ్లం ఉందని, ఈ ఎలక్షన్ కమిషన్ సరిలేదని. ఎలక్షన్ కమిషన్ సరిగ్గా లేకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? ఎలక్షన్ కమిషన్ సరిగ్గా డ్యూటీ చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? ఎలక్షన్ కమిషన్ సరిగ్గా డ్యూటీ చేయకపోతే దొంగ ఓట్లు ఉంటే తమిళనాడులో వీళ్ళ కూటమి ఎలా గెలుస్తుంది? ఇవేమీ ఆయనకు అవసరం లేదు. రావడము అంత బురద జల్లి వెళ్ళిపోవడం. ఇక్కడ చూడండి, బదిలివ్వకుండా బెదిరింపులా, పార్లమెంటులో ప్రమాణం చేసా మళ్ళీ చేయాలా, ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే ప్రధాని పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం, రాజ్యాంగంపై దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం. సో జగన్మోహన్ రెడ్డి గారి లాగా మెల్లగా మారుతా ఉన్నాడు. ఏంటంటే డ్రాయర్ ఇప్పి కొడతాం, బట్టలు ఇప్పి కొడతాం, దాడి చేస్తాం, కొడుతాం, నరుకుతాం అని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడో అదే కోవలోకి ఈ మధ్య రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఈయనంట దాడి చేస్తాడంట. ఈసీ అధికారులకు రాహుల్ హెచ్చరిక, బెంగళూరులో ఓట్ అధికార్ ర్యాలీ అంట. కొత్త ఓట్లన్నీ బీజేపీకే, రాజ్యాంగంపై మోదీ దాడి. రాజ్యాంగం పైన నరేంద్ర మోడీ గారు దాడి చేసేట్టుకుంటే 3 సార్లు ప్రధానమంత్రి ఎలా అవుతాడు? ఈసీకి రాహుల్ 5 ప్రశ్నలు. ఓటర్ల జాబితాను డిజిటల్ మిషన్ రీడబుల్ ఫార్మాట్లో ప్రజలకు ఎన్నికల సంఘం ఎందుకు ఇవ్వడం లేదు? మీరెందుకు ఇవ్వలేదు? మీరు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మీరే కదా ప్రవేశపెట్టింది ఇది, మీరెందుకు అప్పుడు ఇవ్వలేదు? మీరు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు కదా మీ పార్టీకి సంబంధించి, మీ కూటమికి సంబంధించి, అప్పుడు రాలేదా ఈ డౌట్? అప్పుడు బాగా సమ్మగా ఉండింది, ఎందుకంటే మీ వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి. ఎన్నికలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? ఓటర్ల జాబితాలో గోల్మాల్ ఎందుకు జరిగింది? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈసీ మమ్మల్ని ఎందుకు బెదిరిస్తుంది? ఈసీ బెదిరించడం లేదు. మనం అడిగే ప్రశ్నలో నిజాయితీ ఉంటే వాళ్ళు సమాధానం చెప్తారు. మనం అడిగేదే తుగ్లక్ ప్రశ్న అయినప్పుడు ఇవన్నీ బాగాలేకపోతే మీరు కర్ణాటకలో ఎలా గెలుస్తారు? తెలంగాణలో ఎలా గెలుస్తారు? మొన్నటికి మొన్నే కదా గెలిచింది. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తుంది. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తే తమరు కర్ణాటకలో ఎలా గెలుస్తారు? ఎన్నికల సంఘం అధికార బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తే మీరు ఎంపీ ఎలాగా గెలిచారు? మీ సిస్టర్ ఎంపీగా ఎలా గెలిచింది? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఫామ్ చేసింది? ఇవన్నీ అడిగితే ఆయన దగ్గర సమాధానాలు ఉండవు. దేశంలో ముమ్మాటికి ఓట్ల చౌర్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ మరొకసారి ఆరోపించారు. సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల్లో కోర్టుకు వెళ్ళవచ్చు అని చెప్పి ఒక అవకాశం ఉన్నప్పటికీ అప్పుడంతా నిద్రపోయి ఇప్పుడు సడన్గా ఇప్పుడు గుర్తుకొచ్చి ఓట్లు చోరీ అయిపోయింది, రిగ్గింగ్ చేసేసుకున్నారు, ఈవీఎంలో ప్రాబ్లమ్స్ ఉంది, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని చెప్పి ఇప్పుడు వచ్చి గగ్గోలు పెడుతున్నాడు. రాహుల్ గాంధీ గారిని నమ్మి ఆయనతో జత కట్టడము, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడము రెండూ ఒకటే. ఆయన చేసేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో పస ఉండదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ పార్టీ ఓడిపోవడానికి కారణమే రాహుల్ గాంధీ గారు. ఆయనే కారణమయ్యి ఇప్పుడు వచ్చి ఈసీ కారణము, దొంగ ఓట్లు అని చెప్పి ఆయన కొత్త డ్రామాకైతే తెర తీశాడు. కొత్త ఓటర్లని బీజేపీకే. చూడండి, ఎప్పటికైనా చర్యలు తథ్యం. జగన్మోహన్ రెడ్డి లాగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మేము అధికారంలోకి వస్తాము, ఖచ్చితంగా మేము అంతు చూస్తామని చెప్పి. ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు అంగీకరించాలి, అసలేం జరిగిందో చెప్పాలి. వాస్తవాలను ముసుగేయాలనుకోవడం సరైంది కాదు. ఏదో ఒక రోజు మీరు మమ్మల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల కమిషన్తో సహా ప్రతి అధికారి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తామని చెప్పి. ముందుగా వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్టీ అయితే చేజారిపోతా ఉంటే అది చూసుకోమంటే అది పక్కన పెట్టి నిన్నటికి నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ జారిపోయింది, రేపో ఎల్లుంటికో డిఎంకే కూడా జంప్ అంటా ఉన్నారు. సో వీళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను ఒక 10-11 పార్టీలను కూడా కంట్రోల్ చేయలేని ఈ
రాహుల్ గాంధీ గారు వచ్చి ఇప్పుడు వచ్చిందనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సో దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన ఫ్యూచర్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే అయినట్లు, సో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మోస్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో. మరి చూద్దాం, మరి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారి మీద ప్రేమతో చేతి గుర్తుకు ఓటేస్తారా లేకపోతే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారా తెలియాలంటే ఇంకా వేచి చూడాల్సిందే. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఒక ఓటేమో ఫ్యాన్ గుర్తుకేసుకొని, ఒకటేమో వాళ్ళు రాహుల్ గాంధీని ఎలాగో ప్రైమ్ మినిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చేతి గుర్తుకు వేసుకోవచ్చును. మరి చూద్దాం ఎవరికి వేస్తారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.